Can I make a phone call to find out about the? Yeah. Okay. Well, hello again to all my friends in India and in New Mexico. It's good to have you all here as we go through the book of Acts. మనమందరము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వందనాలు. మెక్సికోలో ఉన్నటువంటి వారికి కూడా కలిగి ఉండటం మంచిది. So today we are going to continue our travels through the book of Acts. Acts was written by Luke to Theophilus, part of the two-book series, Luke Acts. ఈరోజు మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. వైద్యుడైనటువంటి లూకు 2 పుస్తకాలు సువార్త మరి అదే విధంగా అపోస్తుల కార్యము రచించి ఉన్నటువంటి యొక్క విషయము థియోఫిలస్కు రచించాడు. Remember, Luke wrote this to Theophilus, so Theophilus, who was a believer, might know the certainty of the things that he had already been taught. థియోఫిలస్ అన్నటువంటి ఆయన విశ్వాసి ఉంటున్నాడు. ఇంతకు మునుపే కొన్ని సంగతులు నేర్పించబడినటువంటి యొక్క విషయములో మాట్లాడబడుతూ ఉన్నది. That is that Jesus came from heaven as the legitimate Messiah and chose legitimate apostles who eyewitnessed his death, resurrection, and ascension back to the Father. యేసుక్రీస్తు మెస్సయ్యగా ఏర్పరచబడినటువంటి వాడుగా ఆయన వచ్చాడు. ఆయన చనిపోయి తర్వాత పునరుత్థానము చెంది ఆరోహణమైనటువంటి యొక్క విషయము ఆయన విషయంలో ఆయన శిష్యులైనటువంటి అపోస్తులు సాక్ష్యముగా ఉంటున్నారు. And although the Jewish leadership had killed the Messiah by crucifying him on a cross, he resurrected by the power of the Holy Spirit to go ascend at the right hand of the Father. నాయకులైనటువంటి యూదులు యేసుక్రీస్తును కల్వారి సిలువలో చంపారు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయనను లేపబడినటువంటి యొక్క విషయము పునరుత్థానము చెంది తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన ఆరోహణమై ఉంటూ ఉన్నాడు. But before he went, he instructed the disciples to go to the Jerusalem, wait for the Holy Spirit. The Holy Spirit would come upon them and embolden them to carry the same message that he brought to this earth to the world. యేసు ప్రభు ఆయన ఆరోహణం కాక మునుపు తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు. వాళ్ళు యెరూషలేములో వేచి ఉండు నిమిత్తమై పరిశుద్ధాత్మ వారి మీనికి వచ్చినప్పుడు బలము పొందుకొని యేసుక్రీస్తు యొక్క శుభ సమాచారం అనేటువంటిది భూదిగంతముల వరకు వారు తీసుకువెళ్ళవలసినటువంటి యొక్క విషయాన్ని గురించి. Now before he ascended back to heaven, the disciples asked Jesus, what time is the kingdom going to be inaugurated? యేసు ప్రభు ఆరోహణము కాక మునుపు శిష్యులు రాజ్యస్థాపన ఎప్పుడు జరగబోతున్నది అన్నటువంటిది అడిగారు. And Jesus said, it's not for you to know the time. Your part in God's plan is to carry the message throughout the world. యేసు ప్రభు వాళ్ళకు ప్రత్యుత్తరంగా చెప్పినటువంటిది ఆయన దేవుని యొక్క సమయాలు తెలుసుకోవటము మీ యొక్క చిత్తము కాదు. ఆయన సందేశము భూదిగంతముల వరకు కొనసాగించటమే మీ యొక్క బాధ్యత అని చెప్పాడు. So we are in the last part of part A of booklet 1. మొదటి భాగములో మనము ఉంటూ ఉన్నాం. Where the Holy Spirit has already appeared and Peter is going to give his first sermon to Israel as Jerusalem, the church grows in Jerusalem. పేతురు పరిశుద్ధాత్మ రాగానే ప్రసంగము చేయటము ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేములో ఉన్నటువంటి వారికి ప్రసంగించటం అనేటువంటిది సంఘము స్థాపింపబడి ఎదగటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Now, as we talked about last week, Peter, when he addresses people, first of all, he's going to address the men of Judea, pilgrims to Jerusalem. పేతురు అక్కడ మాట్లాడుతూ మొట్టమొదటిగా
యాత్రికులుగా యెరూషలేముకు వచ్చినటువంటి వాళ్ళ విషయంలో జూదయ వారి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. In verses 14 through 21, he's going to speak of the importance of the Holy Spirit. That is, the church does not exist without the Holy Spirit. 14వ వచనము నుంచి 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనము చూసినట్లయితే సంఘము యొక్క పరిశుద్ధాత్మ రాక అనేటువంటిది సంఘ స్థాపన యొక్క ప్రాముఖ్యత మనము చూస్తున్నాము. అంతకు పూర్వము సంఘం అనేటువంటిది లేనటువంటి యొక్క విషయం. Then in verses 22 through 35, he's going to address the men of Israel. తర్వాత 22 నుంచి 35 వరకు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్ సార్. First of all, the resurrection of Christ is the hope of every human being. ప్రతి మానవుని యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమై ఉన్నటువంటి యొక్క విషయం మొదటి సంగతి. And then the exaltation of Christ is the fulfillment of God's plan. ఆయనను హెచ్చించబడటం అన్నటువంటిది ప్రవచనాల యొక్క దేవుని యొక్క ప్రణాళిక యొక్క నెరవేర్పు. Then he will be addressing the house of Israel in Acts 2:36 through 39. తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో 36 నుంచి 39 వరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Note here, as Jesus told his disciples in John 16, it is only a glorified Christ that could provide the promised Holy Spirit. That is, it wasn't until Jesus died, resurrected, and was glorified that the Holy Spirit could come. యోహాను రాసినటువంటి యొక్క సువార్తలో 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పటం అన్నటువంటి యొక్క విషయం పరిశుద్ధాత్మ యొక్క విషయాన్ని గురించి చెప్పటం అన్నటువంటిది ముఖ్యంగా ఇక్కడ మహిమ పరచబడేటువంటి యొక్క విషయాన్ని గురించి ప్రస్తావించబడినటువంటి యొక్క విషయం. And that Christ could not have been exalted if he had not first been resurrected. ఆయన పునరుత్థానము చెందకపోయినట్లయితే ఆయన హెచ్చింపబడేటువంటి వాడు కాదు. So let's now read chapter 2 of Acts verses 14 through 21. 2వ అధ్యాయము 14 నుంచి 21 వరకు మనము చదువుకుందాం. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదాయ మనుషులారా యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. పొద్దు వడచి జావున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనలకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. Now, remember what has happened here is the Holy Spirit came upon the apostles, and these men from Galilee were able to speak in all the different dialects from all the people that were at Pentecost
from all over the Roman Empire. రోమా సామ్రాజ్యం అంతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ పంచాశతమ రోజు చేరి వచ్చినటువంటి యొక్క సందర్భంలో పరిశుద్ధాత్మ యొక్క రాకతో పేతురు భక్తుడు వారి వారి యొక్క భాషలతో స్వభాషలతో మాట్లాడటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Many people were amazed that these men from Galilee who were not educated were able to do this, but others said that they were drunk. చాలా మంది ఆ యొక్క విషయంలో వీళ్ళు గలిలాయ వారు ఎక్కువ విద్యాభ్యాసము లేనటువంటి వారు అన్నటువంటి యొక్క విషయము, మరికొందరు వీరు మత్తులై ఉన్నారు అని స్పందించినటువంటి యొక్క విషయం. Instead of referring to the sign of the Holy Spirit, Peter refuted the mockers' claims with God's prophetic words. ఇలాంటి విభిన్నమైనటువంటి యొక్క స్పందనతో పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ యొక్క రాకడ విషయాన్ని గురించి, ప్రవచనాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వారితో. So Peter rebukes what they say by saying, no, this is fulfilled prophecy from Joel chapter 2 verses 28 through 32. ఇక్కడ వాళ్ళను గద్దించి పేతురు యోవేలు ప్రవక్త 2వ అధ్యాయంలో ప్రవచింపబడినటువంటి యొక్క విషయాన్ని మాట్లాడుతున్నాడు. The prophet Joel said that God would pour out his Holy Spirit on all flesh, and we are witnessing the fulfillment of that prophecy today. యోవేలు ప్రవక్త ద్వారా సమస్త ప్రజల మీద నా ఆత్మను కుమ్మరించబడునని దేవుడు చెప్పినటువంటి యొక్క విషయాన్ని నెరవేర్పుగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. And he said the Holy Spirit does not discriminate as to age, to gender, or to position in society. ఈ సమాజములో వయస్సును బట్టి కానీ లింగాన్ని బట్టి కానీ పరిశుద్ధాత్మ దేవుడు వేరుబంధరాలన్నటువంటిది చేయడు. He said that new revelation increases the responsibility and judgment of rejectors. కొత్త బాధ్యత అన్నటువంటి యొక్క విషయము, కొత్త ప్రత్యక్షత అన్నటువంటి యొక్క విషయము, న్యాయ తీర్పును గురించి, బాధ్యత గురించినటువంటి యొక్క విషయం. Now notice in verse 21, he says that those who call on the name of the Lord will be saved. 21వ వచనములో మనము గమనించినట్లయితే ఆ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. Now saved is a very generic term that can mean many different things. ఇది అనేక విధాలుగా వ్యత్యాసముగా మనము చూడగలుగుతాం. Someone can be saved from drowning in the water if they were trying to swim and the water was too deep for them. కొంతమంది ఈత కొట్టేటువంటి వారికి చాలా లోతుగా ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల నుంచి రక్షణ పొందటం. And that could be a physical saving, not a saving for eternal life. అది శరీర సంబంధమైనటువంటి యొక్క రక్షణ, ఆత్మ సంబంధమైనటువంటిది కానేరదు. If we go to the store and we buy a blouse or a shirt and it's half price, we can say we saved so many rupees. That is, we didn't have to spend as many rupees as we normally would. మనము బట్టల షాపులోకి వెళ్ళి మనము తక్కువలో మనము బట్టలను కొన్నప్పుడు మనము ఆర్థికంగా మనము రక్షింపబడటం అనేటువంటి, లేకపోతే పొదుపు చేయటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. So whenever we see the term saved in the Bible, we have to ask ourselves, saved from what, by whom? ఇక్కడ రక్షణ అన్నటువంటి యొక్క విషయము బైబిల్లో ప్రస్తావించబడినప్పుడు దేని నుంచి, ఎవరి ద్వారా అన్నటువంటిది మనం అడగాలి. 2/3 of the time in the New Testament, the term saved is from being physically delivered from physical death, not saved to eternal life. 1/3 of the time it is for eternal life.
ఎక్కువ భాగము 3 భాగాలు ముఖ్యంగా బైబిల్‌లో శరీర సంబంధమైనటువంటి యొక్క రక్షణ గురించి ప్రస్తాపించబడినటువంటిది. నిత్య జీవ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి యొక్క విషయం కాదు. Now, to make sure we understand who they're being saved from, we have to ask ourselves, who is the audience here? ఇక్కడ వినువారు ఎవరు అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఎవరు ఏ విధంగా రక్షింపబడుతున్నారు అన్నటువంటిది మనము పరిశీలించాలి. Because they're at the festival of Pentecost, these are dispersed Jews and Judean Jews from all over the Roman Empire who have come to Pentecost, one of the 3 festivals, to worship the Lord. So they're all Jews. There's not Gentiles here. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులు కాదు, కానీ యూదులై ఉంటూ ఉన్నారు. వారు యూదుల యొక్క పస్కా పండుగకు, ప్రధానంగా 3 పండుగల్లో ఒక పండుగ అయినటువంటి పస్కా పండుగకు యూదాయ నుంచి, రోమా సామ్రాజ్యమున అంతటి నుంచి చేరి వచ్చినటువంటి యూదులై ఉంటూ ఉన్నారు. Now, in Romans chapter 10, verses 10 through 15, Paul explained the steps to this salvation. రోమా పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల్లో పౌలు భక్తుడు రక్షణ గురించినటువంటి యొక్క మెట్లను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Let's turn to Romans 10 through 15 and see what Paul is saying. ఇక్కడ మనము రోమా పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల్లో పౌలు ఏం చెప్తున్నాడో మనము చూద్దాం. Go ahead and read that for me, please. Romans 10 through 15, Jeremiah. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడయున్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారిని ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. So we can see here that if we work our way back, we're going to see that the one calls on the Lord to be saved from temporal judgment of physical judgment in this time, not eternal life judgment. ప్రభు నామమున ప్రభువును పిలిచేటువంటి వారు శరీర సంబంధమైన, భూ సంబంధమైన రక్షణ గురించి మాట్లాడబడుతున్నది. నిత్య జీవ సంబంధమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది కాదు. In 15b, Paul says one is sent to preach God's word. 15bలో మనము చూసినట్లయితే ఒకడు ప్రకటించటానికి పంపబడటం. In 15a, one preaches God's word. ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం అనేటువంటిది మొదటి భాగంలో 15 మొదటి భాగంలో చూస్తాం. In 14b, many hear God's word being preached. 14 రెండో భాగంలో మనము గమనించినట్లయితే చాలా మంది ప్రకటింపబడినటువంటి వాక్యాన్ని వినగలిగినటువంటిది. In 14a, some of those who hear the God's word being preached believe God's word. విశ్వసించటం అనేటువంటిది 14 మొదటి భాగంలో చూస్తాం. Then in 13,
of those believers, some of those believers will call on the name of the Lord and be delivered from physical death. 13వ వచనములో ఇలాగా విశ్వసించినటువంటి వారిలో కొందరు ప్రభు నామమున ప్రార్థన చేసి రక్షణ పొందుతారు. And we are going to see this is the same thing that Peter is telling the Jewish people who have believed if they call on the name of the Lord, they will be delivered from the physical death that is coming in AD 70 in Jerusalem when Rome destroys the Jews. రోమా క్రీస్తు శకము 70లో మరి యెరూషలేమును నాశనము చేయబడేటువంటి యొక్క ఆ శిక్ష నుంచి రక్షింపబడేటువంటి శరీర సంబంధమైనటువంటి యొక్క రక్షణను గురించి పేతురు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And calling on the name of the Lord is to pray. ప్రభు నామము పిలవటం అన్నటువంటి యొక్క విషయము మరి ప్రార్థన చేయటం అన్నటువంటిది. So what is Peter going to call on, have them call on the name of the Lord? He's going to have now address men of Israel to call on the name of the resurrected Lord Jesus Christ. సో ఇక్కడ పేతురు చెప్పగలిగింది ప్రభు నామమున బట్టి ప్రార్థన చేయటం అనగా పునరుత్థానము చెందినటువంటి యేసు ప్రభు నామమున అన్నటువంటి యొక్క విషయం. Notice here that Peter is following the same way that Jesus did in John, where there is a sign. Here the sign was the Holy Spirit came. Then he tells them the significance of the sign, and then he preaches about the Savior. ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి విధంగానే పేతురు ఇక్కడ మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయము పరిశుద్ధాత్మను గురించినటువంటి యొక్క సూచన గురించి మనం అక్కడ గమనిస్తున్నాం. So now Peter is going to tell these Jews who had said that they wanted Jesus crucified what they need to do in order to get right with God. దేవునితో ఏకము కావటానికి సంధానపడటానికి పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడు అన్నటువంటి యొక్క విషయం వాళ్ళు యేసుక్రీస్తును చంపి ఉన్నటువంటి యొక్క విషయం. So let's read Acts 2 verses 22 through 35 please. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22 నుంచి 35 వరకు మనము చదువుకుందాం. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మాత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందని వానిగా మీకు కనపరచెను. ఇది మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లాసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక
అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను. Okay, thank you, Jeremiah. So in verses 22 through 24, Peter is giving a history of what Jesus came down and did and what the Jews did to him. 22 నుంచి 24 వరకు చరిత్రను పేతురు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏమి చేశాడు, ఆయనకు వారి పితరులు లేకపోతే నాయకులు ఏం చేశారు అన్నటువంటిది. And that this Jesus was attested the Messiah by the signs and wonders that he did that were when he was on the earth. యేసు ప్రభు మెస్సయ్యగా భూలోకంలో ఉన్నప్పుడు సూచక క్రియలు అద్భుతాల ద్వారా మరి పరీక్షింపబడినటువంటి యొక్క విషయం. But instead of accepting what Jesus said, they rejected Jesus and took lawlessness into their own hands by crucifying him. వాళ్ళు అంగీకరించటానికి బదులుగా తిరస్కరించి మరి యేసు ప్రభును చట్ట విరుద్ధముగా మరి వారు సిలువ వేయటం అనేటువంటిది జరిగింది. Peter then says that even though you killed him, he is not dead because God has a plan and he raised the one that you killed from the dead, and we are witnesses to that. మీరు చంపబడినప్పటికీ ఆయన మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చనిపోయాడు. తర్వాత పునరుత్థానము 3వ దినమున ఆయన లేపబడినటువంటి యొక్క విషయం. Now he's going to tell them the prophecy that was fulfilled in this event. తర్వాత నెరవేర్చబడినటువంటి ప్రవచనాన్ని గురించి ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. And he quotes Psalm 16, 8 through 11, saying that David prophesied that his son, the Messiah, the promised seed, would rise from the dead and ascend to the Father's right hand. ఇక్కడ కీర్తన గ్రంథము 16వ అధ్యాయాన్ని కీర్తనను భక్తుడు కోట్ చేస్తూ ఉన్నాడు. Christ's joy is in his hope, resurrection and ascension in the Lord. ఇక్కడ నిరీక్షణ అన్నట్టు పునరుత్థానం అనేటువంటిది నిరీక్షణ కలిగి ఉన్నటువంటి యొక్క విషయము. అటు తర్వాత ఆరోహణము కూడా. Christ's place in prophecy is in verses 29 through 31. 29 నుంచి 31 వరకు ప్రవచనము యొక్క విషయాన్ని గురించి. Then he gives a testimony that the Christ is exalted, fulfilling Psalm 110. కీర్తన గ్రంథము 110వ కీర్తన మొదటి వచనము యొక్క నెరవేర్పు గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క హెచ్చింపును గురించి. He proclaims that Christ has resurrected. యేసుక్రీస్తు పునరుత్థానము చెందాడు అన్నటువంటిది ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. He proclaims that Christ is exalted. 33వ వచనములో క్రీస్తు హెచ్చింపబడినటువంటి యొక్క విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. And then he tells them that Christ's coming triumph over his enemies is yet future.
తర్వాత 34 నుంచి 35 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన శత్రువుల పైన విజయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So he is telling them that even though they tried to suppress God's plan by killing God's messenger, God has raised him back from the dead and instructed him to tell the disciples to proclaim the same message. వారు దేవుని యొక్క ప్రణాళికను మరి అనగదొక్కబడటానికి ఉద్దేశించినప్పటికీ కూడా దేవుడు ఆయనను పునరుత్థానము కలుగచేసి హెచ్చించాడు. ఈ సత్యాన్ని శిష్యులు బూదిగంతముల వరకు ప్రకటించమని బాధ్యత అప్పగించి ఉంటున్నాడు. And not only that, this was prophesied that he would die, that God the Father would not let his death end in corruption, but would be resurrected. అక్కడ యేసు ప్రభు చనిపోవటము మరి కుళ్ళు పట్టకపోవటం అనేటువంటి యొక్క విషయము, తండ్రి అయిన దేవుడు ఆయనను మరణము నుంచి లేపటం అనేటువంటి యొక్క విషయము ప్రవచనము యొక్క నెరవేర్పు అయి ఉంటున్నది. Now, Peter is being very blunt with them and is telling them that you are fighting against God's plan because this is God's Messiah who's going to live and rule forever, and you think you've gotten rid of him. పేతురు భక్తుడు చాలా ధైర్యముగా వారితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రణాళికను మీరు అడ్డుకోగలిగి అనగదొరకగలిగినటువంటి యొక్క విషయము, అయితే దేవుడు ఆయనను లేపి ఆ రాజ్యస్థాపన కలిగించి నిరంతరము ఏలగలిగినటువంటి యొక్క విషయం. Now Peter is ready to tell them exactly what they have done. Let's read Acts chapter 2 verses 36 through 40. ఇక్కడ 2వ అధ్యాయము 36 నుంచి 41 వరకు మనము గమనించినట్లయితే వాళ్ళు ఏమి చేశారో దాని విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులుగా ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. Okay, thank you. So let's look closely at verse number 36. 36వ వచనాన్ని సన్నిహితంగా మనము చూద్దాం. Notice that this verse starts with the word therefore. Any time that we see the word therefore, we need to ask ourselves, what is it there for? కాబట్టి అనేటువంటి యొక్క మాటతో ఈ వచనము ఇంగ్లీష్ తర్జుమాలో మరి ప్రారంభింపబడుతున్నది. అలా అన్నప్పుడు వెనక ఏమున్నది అనేటువంటి యొక్క విషయం. Whenever we see the therefore, we have to look back at what he has just said, and then he is saying, because of what has happened, this is what needs to be done. కాబట్టి అనేటువంటి యొక్క ప్రస్తాపన వచ్చినప్పుడు వెనక ఏమి చెప్పబడిందో ఆ విషయాన్ని గురించి, తర్వాత ముందు విషయాన్ని గురించి పరిశీలించడం. He's saying here, God the Father had a plan, sent his son down to Israel
to tell Israel that he was the Messiah for them to repent, for the kingdom of heaven was at hand. అక్కడ మెస్సయగా తండ్రి అయిన దేవుడు క్రీస్తును పంపి ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి ఆయనను అంగీకరించవలసినటువంటి యొక్క విషయం. To legitimize his message, the prophesied forerunner, John the Baptist, preached that message prior to Jesus preaching it until he went to prison. ఇక్కడ యేసు ప్రభు ప్రకటించటానికి మునుపు స్థానికుడైనటువంటి యోహాను మరి అదే విషయాన్ని గురించి ప్రకటించాడు. తరువాత ఆయన చెరసాలలో వేయబడిన తరువాత యేసుక్రీస్తు ప్రకటించటానికి మొదలు పెట్టాడు. Jesus' miracles, signs, and speeches witnessed by we disciples that we testify to today prove that Jesus is the Messiah that God had promised. దేవుడు వాగ్దానము చేయబడినటువంటి మెస్సయ్యగా ఆయన సందేశాలు, ఆయన సూచక క్రియలు, అద్భుతాలు అనేటువంటిది చూస్తాము. దానికి మేము సాక్షులము అన్నటువంటిది. But you rejected the Messiah, the promised Messiah, and you crucified him, saying, "We don't want you to be our king." మీరు మాకు రాజుగా ఉండనేరదన్నటువంటిది వాగ్దానము చేయబడినటువంటి యొక్క క్రీస్తును ధిక్కరించారు, తిరస్కరించారు, సిలువకేసి చంపినటువంటి యొక్క విషయం. But at the end of verse 36, he says, "You're not making the decision, Israel. This king this Christ that you crucified, Jesus of Nazareth, the Lord has resurrected him, and he has made him both Lord and Christ, who will live and rule forever." 36వ వచనములో ముందుకు ఆయన చివరి భాగంలో చెప్తూ ఉన్నాడు, మీరు సిలువ వేసి యేసు ప్రభును చంపారు, అయితే దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. Now what we are going to see is the responses that come from the crowd. ఇక్కడ 37వ వచనము నుంచి అక్కడ చేరి వచ్చినటువంటి జనాభా నుంచి స్పందన అనేటువంటిది అక్కడ చూస్తాం. In verse 37, we see that God's word, the sword of the Holy Spirit, had cut the hearts of some of the house of Israel. ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ఖడ్గము చేత మరి కుచ్చబడినటువంటి యొక్క విషయం. Those who now had believed what Peter was telling them, that Jesus of Nazareth is the Christ, asked, said, "We have killed him. Now what do we do?" ఇప్పుడు మేము చంపాము, మరి ఏమి చేయాలి? నజరేయుడైనటువంటి యేసును మేము చంపాము, ఏమి చేయాలి అన్నటువంటిది వాళ్ళు ప్రతిస్పందనగా అడుగుతున్నారు. So it's important to understand here that many that were in the crowd listened to what Peter said, and they were cut to the heart by the words of God. They believed that they now killed the Messiah, and they go, "How can we make this up to God?" ఇక్కడ పేతురు ప్రసంగం అనేటువంటిది చేరి వచ్చినటువంటి వారిలో కొంతమంది విన్నారు, అర్థం చేసుకున్నారు. వాక్యం అనేటువంటి ఖడ్గము చేత వారి హృదయాలు కుచ్చబడినాయి. ఇప్పుడు దానికి మేము మెస్సయ్యను చంపాము, ఇప్పుడు ఏమి చేయాలి అన్నటువంటిది అడుగుతున్నారు. In verses 38 through 40, we see that the Holy Spirit, through the messenger Peter, provided God's restoration formula. ఇక్కడ 38 నుంచి 40 వరకు పేతురు ద్వారా దేవుడు ఆ యొక్క రక్షణ యొక్క విధానం అనేటువంటిది ఇక్కడ ఇవ్వబడింది, లేకపోతే చెప్పబడింది. He is saying here that those who have crucified the Messiah, the way that they culpable of killing Jesus can be restored to God the Father is to repent and be baptized. చంపబడిన యేసుక్రీస్తును చంపబడినటువంటి వారు
మరలా దేవుని యొద్దకు రాగలిగినటువంటి యొక్క విషయము వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసము పొందుట ద్వారా. That is, repent for the forgiveness of sins that this generation of Israel had done by killing God's son. ఈ తరము వారు దేవుని కుమారుని చంపుట బట్టి చేయబడినటువంటి యొక్క పాపముల నిమిత్తము పశ్చాత్తాపము క్షమాపణ అనేటువంటిది పొందగలిగినటువంటి యొక్క విషయం. And get right with God personally, so his wrath that is coming in AD 70 when Jerusalem will be destroyed, Jesus has already prophesied that in Luke, would not fall upon them. యేసు ప్రభు వాళ్ళ పైకి రానయ్యున్నటువంటి క్రీస్తు శకము 70లో రానయ్యున్నటువంటి యొక్క తీర్పు ఉగ్రత గురించి లూకా రాసినటువంటి సువార్తలో చెప్పబడినటువంటి ఆ ఉగ్రత ఆ దండన నుంచి రక్షణ పొందగలిగినటువంటి యొక్క విషయం. So the repentance is not coming before they believe, but after they have believed that Jesus is the Christ. That's what gives them eternal life. The repentance restores their relationship with the Lord. ఈ పశ్చాత్తాపం అనేటువంటిది విశ్వాసము విశ్వసించిన తర్వాత యేసుక్రీస్తు మెస్సయ్యగా విశ్వసించిన తర్వాత ఆ పశ్చాత్తాప పడటం అన్నటువంటిది వస్తున్నది. అటు తర్వాత వాళ్ళ యొక్క సంబంధం దేవునితో సరిచేయబడటం. This action, if they're willing to do it, would allow them to receive the gift of the Holy Spirit. ఈ యొక్క ప్రవర్తన వారు పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగినట్లయితే పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోగలుగుతారు. Remember, the gift of the Holy Spirit is unique to the church. Only the church age people, when they believe, will they receive the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మని వరముగా పొందటం అనేటువంటిది సంఘ యుగానికి మాత్రమే మరి చెందినటువంటిది, సీమితమైనటువంటి యొక్క విషయము. వాళ్ళు ఎప్పుడైతే విశ్వసిస్తారో పశ్చాత్తాప పడతారో అప్పుడు ఆ పరిశుద్ధాత్మని పొందగలుగుతారు. Old Testament saints, that is, those who believed prior to Acts chapter 2, did not receive the Holy Spirit at the time of belief. పాత నిబంధన కాలపు యొక్క భక్తులు విశ్వసించినప్పుడు ఆ పరిశుద్ధాత్మను వారు పొందలేదు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము వరకు కూడా అది జరగలేదు. Now, why do they need to repent and be baptized? They've already believed in Jesus for eternal life. They have eternal life. Now they have to be in harmony with God again for what they had done by crucifying Jesus, the Messiah. యేసు మెస్సయ్యగా యేసుక్రీస్తును సిలువ వేయబడినటువంటి యొక్క విషయంలో వాళ్ళు దేవునితో సంధానం అనేటువంటిది కలగవలసినటువంటి యొక్క విషయము కాబట్టి వాళ్ళు పశ్చాత్తాప పడటం అన్నటువంటిది బాప్తిసం పొందటం అన్నటువంటిది జరగవలసినటువంటి యొక్క విషయం. This promise was available not only to that generation, but from that generation's children and beyond. ఆ తరము వారికి మాత్రమే కాకుండా ఆ తరము ఆ పిల్లలు ఆ తరము నుంచి ఉన్నటువంటి వారందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయం. Peter's message was for fellow Jews to be saved from the perverse generation that had killed the Messiah. అక్కడ పేతురు యొక్క సందేశం అనేటువంటిది చంపబడినటువంటి క్రీస్తును చంపబడినటువంటి ఆ తరము వారి యొక్క విషయంలో నుంచి మనము చూస్తాం. That's why when we get to Acts chapter 10 and we see Cornelius' conversion as a Gentile, once he believes, he receives the Holy Spirit, then he will be baptized after he's believed. అపోస్తల కార్యము 10వ అధ్యాయములో అన్యుడైనటువంటి కొర్నేలి విశ్వసించుట బట్టి మరి పరిశుద్ధాత్మను పొందుతాడు, తర్వాత బాప్తిసం పొందటం అన్నటువంటిది మరి జరుగుతూ ఉన్నది. So these are some important points to understand, so we know you don't have to be baptized to get eternal life or receive the Holy Spirit today. That's not
water baptism is a discipleship sign, not part of getting eternal life. బాప్తిసం అనేటువంటిది నిత్య జీవం పొందటానికి కాదు, కానీ ముఖ్యంగా శిష్యరికానికి గుర్తుగా సూచనగా ఉన్నటువంటి యొక్క విషయం. Now, prior to Pentecost, no one received the Holy Spirit at the time of belief. పంచాశతమునకు మునుపు విశ్వసించుట ద్వారా ఎవరును పరిశుద్ధాత్మను పొందేటువంటి వారు కాదు. Let's turn back to John chapter 7 and read verses 38 and 39. యోహాను రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 38 నుంచి 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు ఎవడు వాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలములు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువాడు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. Here we see Jesus saying that in the future, when people have believed in him, the Holy Spirit will stream out of them. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తారో వారిలో పరిశుద్ధాత్మ ప్రవహించటం అన్నటువంటి యొక్క విషయం. But notice that will not occur until Jesus has been glorified, until he's crucified, he resurrects, is glorified, and the Holy Spirit comes. ఇక్కడ ఇంతవరకు అది జరగలేదు. ఎందుకనగా యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు, ఆయన పునరుత్థానము చెందలేదు, మహిమ పరచబడలేదు కాబట్టి. So at that time, when Jesus was on the earth preaching and people believed in him, they received eternal life, but they did not receive the Holy Spirit. యేసు ప్రభు భూలోకములో ఉన్నప్పుడు వారు ప్రసంగించినప్పుడు ప్రజలు నమ్మారు, విశ్వసించారు, అంటే రక్షణ పొందారు, అయితే పరిశుద్ధాత్మను పొందలేదు. Now let's turn to John chapter 16 and read verses 5 through 15. Jesus is going to say that he has to go away before the Holy Spirit can come. So the Holy Spirit's not coming on people when Jesus is on the earth. ఇక్కడ 16వ అధ్యాయం యోహాను రాసినటువంటి యొక్క సువార్త 16వ అధ్యాయము 5 నుంచి మనము చదువుకుందాము. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపముల గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలువు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినినో
వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా మాటలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన వాటన్నిటిలోని ఇవి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. So Jesus is telling his disciples in the upper room before he's crucified that he has to go away before the Holy Spirit, the helper, can come and be part of their lives. యేసు ప్రభు ఇంకా సిలువ వేయబడక మునుపు మేడగదిలో ఈ సంగతులు వారితో శిష్యులతో చెప్తూ ఉన్నాడు. At Pentecost of AD 33, this is 50 days after Jesus has been crucified, all Jewish believers had to be baptized to receive the Holy Spirit. ఇక్కడ క్రీస్తు శకం 33లో అనగా యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత 50 రోజులకు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందగలిగినటువంటి లేక బాప్తిసం పొందగలిగినటువంటి ఒక విషయం. And to forgo the wrath that would be coming on Jerusalem in AD 70. క్రీస్తు శకము 70లో రానయ్యున్నటువంటి యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడు నిమిత్తము కూడా. The baptism that Peter is telling them to do, the water baptism, was required so that a person was declared dead from that generation of Jews who killed the Messiah. మెస్సయను చంపబడినటువంటి ఆ తరము వారి యొక్క విషయంలో నుంచి బాప్తిసం అనేటువంటిది అవసరత ఉన్నటువంటి యొక్క విషయం. And that person was declared to have a new relationship with Christ separate from the Jews who crucified him. యేసుక్రీస్తును చంపబడినటువంటి యూదుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధము తండ్రితో కలిగి ఉండుట బట్టి. Now when we get to Acts chapter 8, we will see that Peter and some other apostles go up to the people in Samaria that Philip has evangelized to, lay hands on them, and they will receive the Holy Spirit, even though they had believed prior to that. ఇక్కడ సమరయ యొక్క విషయములో ఫిలిప్పు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించబడినప్పుడు అపోస్తులు వారిపైన చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మని పొందగలిగినటువంటి యొక్క విషయము 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల్లో చూస్తూ ఉన్నాం. Cornelius, a Gentile that we will see when we get to Acts chapter 10, was the first to receive the Holy Spirit before baptism. బాప్తిసానికి పూర్వము అన్యులైనటువంటి వారు మరి పరిశుద్ధాత్మని పొందటం అనేటువంటిది 10వ అధ్యాయము 44 నుంచి 48వ వచనంలో చూస్తాం. After Cornelius, all believers, whether Jew or Gentile, receives the Holy Spirit at the time of belief. కొర్నేలి తర్వాత యూదులు కానీ అన్యులు కానీ విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మను పొందటం అనేటువంటిది మరి జరుగుతూ ఉన్నది. Romans chapter 8 verse 9 says, "You are not in the flesh but in the spirit, if indeed the spirit dwells in you." రోమా 8:9లో మనము గమనించుకుంటాము, మీరు శరీర సంబంధమైనటువంటి యొక్క విషయాలు కాదు అన్నటువంటిది. And in let's go ahead and read Ephesians 1:13, please. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును వాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. Every believer after the time of Cornelius receives the Holy Spirit at the time of belief and is sealed with them.
కొర్నేలి తర్వాత ప్రతి విశ్వాసి యూదులు కానీ అన్యుడు కానీ విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మను పొందటము, పరిశుద్ధాత్మ యొక్క ముద్ర వేయటం జరుగుతున్నది. Now Paul is going to, or Peter is going to finish his speech with chapter 2, verses 41 through 47. Let's read that, please. పేతురు తన ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 14 నుంచి 47 వరకు. నేను చదివేదా సార్? చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. Okay, so what we see here is now Peter, who before denied Jesus 3 times, who cowered when Jesus was arrested, is now, through the power of the Holy Spirit, boldly proclaiming Jesus is alive and well and his message is true. యేసుక్రీస్తు యొక్క ఆ సందేశము వాస్తవమైనటువంటిది. ఇంతకు పూర్వము ఆయన 3 సార్లు ప్రభువును ఎరగనని బొంకినటువంటి అతడు పరిశుద్ధాత్మ రాక చేత ధైర్యముగా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Those who believed his message, now there are thousands and tens of thousands of people at Pentecost, not only a fraction are believing, but this day 3,000 believed God's word, were baptized, and the church started to grow. అక్కడ వేల కొలది ప్రజలు విన్నారు. అయితే ఆయన సందేశాన్ని విశ్వసించినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు 3,000 మంది. ఈ విధంగా సంఘము స్థాపింపబడినది. సంఘము అభివృద్ధి పెరుగుతూ వచ్చినటువంటి యొక్క విషయం. Now it's Luke says how the early church, these house churches that had just believed, began to steadfastly grow in Christian living. ఇక్కడ గృహ సంఘాలుగా లేకపోతే అప్పుడే స్థాపింపబడినటువంటి యొక్క సంఘము ఏ విధంగా స్థిరంగా అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి యొక్క విషయం పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. There are 4 components that are critical to a church service. సంఘ ఆరాధనలో 4 సంగతులు మరి కఠినమైనటువంటి యొక్క విషయాన్ని ఇక్కడ మనము చూస్తాం. The first one is apostolic doctrine. That is what the apostles had written down that we have in the New Testament. They would teach one of the doctrines, one of the teachings that the apostles had gotten from Jesus at these church services. సంఘ ఆరాధనలో యేసు ప్రభు ఏమైతే శిష్యులకు బోధించాడో ఆ యొక్క అపోస్తుల యొక్క బోధ అనేటువంటిది కలిగి ఉండాలి. Notice that this is not church doctrine that many different denominations have used aside of the Bible. This is what is in the New Testament.
ఇక్కడ ఆ కొత్త నిబంధనలో ఏమున్నది అనేటువంటి యొక్క విషయము మరి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. The second thing they did is they had fellowship in their belief that Jesus is the Christ, the Son of God. రెండోదిగా సావాసం అన్నటువంటిది యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా విశ్వసించినటువంటి వారి యొక్క సావాసం. And recognizing that they were the part of the same body, they shared all that they had with each other. వాళ్ళంతా కూడా ఒక్క దేహముగా మరి గుర్తింపు పొంది కలిగినటువంటిది అందరితో వాళ్ళు పంచుకోగలిగినటువంటి యొక్క విషయం. The third thing they did was the breaking of bread, that is, remembering Christ's death and resurrection through communion. మూడోదిగా గమనించినట్లయితే రొట్టె విరుచుట యొక్క విషయం. ఈ రొట్టె విరుచుట అన్నటువంటిది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకము చేసుకోగలిగినటువంటి యొక్క విషయం. And finally, they would call on the name of the Lord so that the Lord would deliver them from physical problems on this earth. That is, they prayed. అక్కడ నాలుగోదిగా ప్రార్థన అన్నటువంటి యొక్క విషయం. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయు వారందరినీ శరీర సంబంధమైన రానయ్యున్నటువంటి యొక్క ఉగ్రత నుంచి రక్షించటం అన్నటువంటిది. Now, how did they know what to call on the name of the Lord for? They had just learned apostolic doctrine. They had just shared with each other what God had provided for them, and they had just recognized that Jesus gave his life for the church. సంఘము కొరకు యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టినటువంటి యొక్క విషయము, అపోస్తుల యొక్క బోధన వాళ్ళు అంగీకరించినటువంటిది. అటు తర్వాత వాళ్ళంతా ఏక శరీరముగా వారు సావాసము కలిగినది పంచుకోట బట్టి ఈ విధంగా ప్రార్థించుట బట్టి ఆయన రక్షిస్తాడు అన్నటువంటి యొక్క విశ్వాసములో ఉన్నారు. As we have seen, people who are not transformed by the renewing of their mind through the scriptures did not know what to call on the Lord for because they don't know God's plan. ఎందుకనగా వారు దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళు ఎరగనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మరి ఎరగలేకపోయినటువంటి యొక్క విషయం. So we see that what is happening here is the prayer that Jesus gave in John 17 is coming to fruition. ఇక్కడ యోహాన్ రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రార్థన మరి ఇక్కడ మరి నెరవేరటం లేకపోతే చేయటం అన్నటువంటి యొక్క విషయం. Let's return to John chapter 17 and read verses 20 through 23. యోహాన్ రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదువుకుందాం. మరియు నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండవలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. Now, Jesus, after he's been in the upper room, before he's going to the cross, he prays to the Father that his apostles
would be protected so that they might be able to share the apostolic doctrine that he has given them with others. ఆ ప్రత్యేకంగా యేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకు మునుపు తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళకు ఇచ్చినటువంటి అపోస్తుల యొక్క బోధ ఇతరులకు వాళ్ళు బోధించగలిగినటువంటి వారుగా ఉండు నిమిత్తమై. In fact, he says, I pray that you do not take them out of the world, but you protect them from the evil one, so the message, the plan that you have is proclaimed to others. ఇక్కడ లోకము నుంచి వారిని తీసివేయమని నేను ప్రార్థించుటలేదు, కానీ అయితే ఆ దుష్టుని నుంచి రక్షించమన్నటువంటి యొక్క విషయం. ఈ విధంగా ఈ అపోస్తుల యొక్క బోధ ఇతరులకు లోకమంతా కూడా ప్రకటించగలుగుతారు. Then he says, I pray not only for these apostles, but for those who will believe in me through their word. That's the apostolic doctrine. ఈ అపోస్తుల యొక్క వారి కొరకే మాత్రము కాకుండా వారి బోధను విని నమ్మగలిగినటువంటి వారి కొరకు కూడా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. Then he prays that they would be one. That is, they would be united in belief, which is what we see in the fellowship, the breaking of bread, and the calling on the name of the Lord. వాళ్ళు విశ్వాసములో ఏకము కాగలిగినటువంటి యొక్క విషయాన్ని గురించి, అనగా రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, అన్యోన్యత యందు, అపోస్తుల యొక్క బోధ యందు విశ్వాసములో ఏకము కాగలిగినటువంటిది. What are we calling on the name of the Lord for? Praising him for his goodness and asking that his kingdom come, his will be done on earth as it is in heaven. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించటం అన్నటువంటిది ఆ దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ఆయనను స్తుతించటం అన్నటువంటిది, ఆయన రాజ్య స్థాపన మరి చేయటం, ఆయన రాజ్యము భూలోకమునకు వచ్చేటువంటి యొక్క వచ్చునుగాక అన్నటువంటి యొక్క విషయం. Now, what is the result of everything that has happened here? ఇక్కడ జరిగినటువంటి ఈ విషయాలన్నిటిలో ఫలితాంశం ఏంది అన్నటువంటి యొక్క విషయము 43 నుంచి 2వ అధ్యాయము 43 నుంచి మనము చూస్తాం. The body of believers has a fear of God, a healthy reverence to God and his plan. ఆయన యొక్క ప్రణాళిక యొక్క విషయంలోను, ఆయన యొక్క విషయంలోను విశ్వసించిన వారు భయము కలిగినటువంటి వారుగా ఉన్నారు. The power of God is seen in the signs and wonders from the apostles. అపోస్తుల ద్వారా దేవుని యొక్క శక్తి, సూచక క్రియలు, మహత్కార్యాల ద్వారా మరి కనుగొనగలిగారు. The love of God is shown by caring for others through fellowship, especially those in need. అవసరత ఉన్నటువంటి వారి యొక్క విషయములో శ్రద్ధ తీసుకోవటం బట్టి దేవుని యొక్క ప్రేమను కూడా చూడగలిగినారు. The worship of God in a cheerful and a united effort brings the church together. ఇక్కడ ఆరాధించటం అనేటువంటిది సంతోషముతో ఏకమై ఒకటై ఆరాధించటం అన్నటువంటిది. The blessings of God were witnessed by new believers who were added to the body of Christ and were being saved from God's coming wrath. రానయ్యున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడినటువంటి వారు ప్రతిరోజు సంఘమునకు చేర్చబడటంలో దేవుని యొక్క ఆశీర్వాదము చూడగలుగుతూ ఉన్నారు. Now, it's important to note here that the Holy Spirit that day did not produce 3,000 miracle workers who went out and did all kinds of different miracles. ఇక్కడ పరిశుద్ధాత్మ ఆ రోజు వచ్చినటువంటి యొక్క విషయంలో 3,000 మంది వెళ్ళి అద్భుతాలు, సూచక కార్యాలు చేయగలిగినటువంటి విధంగా వాళ్ళను కలుగ చేయలేదు. But it produced 3,000 steadfast, God-fearing, united believers. అయితే అద్భుతాలు, సూచక కార్యాలు చేయగలిగినటువంటి వారు 3,000 మందిగా పరిశుద్ధాత్మ దేవుడు నియమించలేదు, కానీ అలా చేయలేదు. కానీ
భక్తితో విశ్వాసముతో ఐక్యమత్యముతో మరి ఏకముతో ప్రార్థించగలిగినటువంటి సావాసము కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి సంఘముగా చేసింది. God only selected a few miracle workers in biblical history. బైబిల్ చరిత్రలో అద్భుతాలు చేయగలిగినటువంటి వారిని కొందరిని మాత్రమే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. Moses and Joshua, Elijah and Elisha, and Jesus and the apostles. మోషే తర్వాత యెహోషువ, ఎలీషా, ఎలైజా వీరు, తర్వాత యేసు ప్రభు, అపోస్తులు. The next age of miracles will be the two witnesses in Revelation chapter 11 on the wall. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో భవిష్యత్తు ఇద్దరు సాక్షుల ద్వారా అద్భుతాలు అనేటువంటిది జరగబోతాది. What God is calling you and I to be are steadfast, united believers proclaiming the message of Christ to an unbelieving world. నమ్మనటువంటి యొక్క లోకానికి దేవుడు మనల్ని ఏకమై స్థిరముగా ఉండి విశ్వాసములో స్థిరముగా ఉండి ఈ సువార్తను ప్రకటించాలి అనేటువంటిది దేవుని యొక్క పిలుపు చిత్తమై ఉంటున్నది. May we, like the apostles, be faithful in our calling until Christ returns. అపోస్తుల వాళ్ళే మనము నమ్మకస్తులుగా ఉండి మనము ఆ సువార్తను ప్రకటించగలిగినటువంటిది, క్రీస్తును ప్రకటించగలిగినటువంటి వారుగా ఉండాలి. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we Amen. thank you for the book of Acts and the calling that you had given to Peter and to us. పరలోకమందున్న తండ్రి, అపోస్తుల కార్యము గ్రంథానికి బట్టి నీకు వందనాలు. పేతురు ద్వారా మరి మాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క బాధ్యతను సందేశానికి బట్టి నీకు వందనాలు. We pray that whether we are in America or in India, by the power of the Holy Spirit, we would proclaim your message until you return. We pray this in Jesus' name. Amen. Amen. మనము Amen. అమెరికాలో ఉన్న, భారతదేశంలో ఉన్న, ఎక్కడున్నా యేసుక్రీస్తు యొక్క నామములో సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించి వారుగా ఉండుటకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. Thank Amen. you. God bless you. And I will send this link to you so that you can share it with other people. Amen. Thank you, sir. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ యొక్క లింక్ మీకు పంపుతాను, మీరు కూడా ఇతరులకు పంచగలుగుతారు. God bless. Sleep well. థ్యాంక్ యూ.